హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో. వాదనలు జరుగుతాయా, జడ్జిమెంట్ ఎలా రాబోతుంది, వస్తే CD1 CD2 ప్రకారం వస్తుందా, లేకపోతే పిటిషనర్ బెనిఫిట్ వస్తుందా, ఏ విధంగా వస్తుంది, సరే వాళ్ళకి వస్తుందా అని చెప్పి చాలా డౌట్స్ కొందరిలో మెదులుతూ ఉంది. వాటన్నిటిని క్లియర్ చేయడం కోసం ఈ వీడియో కేవలం మీ తృప్తి కొరకే. ఇందులో కోర్టుకు కానీ అడ్వకేట్స్ కానీ ఎటువంటి ప్రమేయం లేదు, ముందే చెప్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో. వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో అదేవిధంగా నాకు వందల కాల్స్ వచ్చాయి. జియో నెంబర్ 46 పైన మరొకసారి వాదనలు జరుగుతాయా, జడ్జిమెంట్ ఎలా రాబోతుంది, వస్తే CD1 CD2 ప్రకారం వస్తుందా, లేకపోతే పిటిషనర్ బెనిఫిట్ వస్తుందా, ఏ విధంగా వస్తుంది, కేసుని యాక్సెప్ట్ చేసి ఏదైతే CD1 CD2 ప్రకారం ఆ జడ్జిమెంట్ అనేది ఇస్తారా, లేకపోతే ఎవరైతే పిటిషనర్స్ వేశారో వాళ్ళకి వస్తుందని చెప్పి చాలా డౌట్స్ కొందరిలో మెదులుతూ ఉంది. వాటన్నిటిని క్లియర్ చేయడం కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో అనేది లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. దయచేసి ఈ వీడియో కేవలం మీ తృప్తి కొరకే. ఇందులో కోర్టుకు కానీ అడ్వకేట్స్ కానీ ఎటువంటి ప్రమేయం లేదు, ముందే చెప్తా ఉన్నాను. ఇక విషయానికి వస్తే ఫ్రెండ్స్, దాదాపుగా 3 రోజులు అంటే 3 days వాగ్వాదాలు జరిగాయి. 3 days అంటే ఏదైతే లంచ్ మోషన్ తర్వాతకి 2:15 ఆ టైం నుంచి 4:30 ఆ ప్రాంతంలో దాదాపుగా 3 రోజులు జరిగింది. చివరి రోజు ఏదైతే 4కే క్లోజ్ అయింది కేసు. జియో నెంబర్ 46 పైన అటు ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్, స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు కొంతమంది హాజరు కావడం జరిగింది. మన సైడ్ నుంచి జియో నెంబర్ 46 ఏదైతే పిటిషన్ వేశామో అడ్వకేట్స్ ఎవరైతే విద్యాసాగర్ సార్ కానీ, రమేష్ చిల్లా సార్, అదేవిధంగా శరత్ కుమార్ సార్, రైత మేడం ఇప్పుడు ఏఏజీగా ఉంది కాబట్టి మేడం కూడా అక్కడ హాజరు అవ్వడం జరిగింది. బట్ ఆమె వాదనలు ఏమి వినిపించలేదు. మెయిన్ పిల్లర్ వచ్చేసి విద్యాసాగర్ సార్ కేసుకి సంబంధించి పూర్వపరాలు, అదేవిధంగా వాట్ జియో నెంబర్ 46లో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు CD1 CD2 ప్రకారం ఇవ్వాల్సిన రిజల్ట్ దేనికి డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చారు, ఏదైతే రిజర్వేషన్కి సంబంధించి చాలామంది ఇప్పటివరకు చూశారో చూడలేదో, హైదరాబాద్లో కట్ ఆఫ్ మరి 90 కట్ ఆఫ్ TSSPకి ఓసీకి ఉంటే 104 STకి కట్ ఆఫ్ ఉంది. ఆ పాయింట్ రేజ్ చేయడం జరిగింది. ప్రెసిడెన్షియల్ అనేది అది కేవలం 2018లో మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొస్తే మరి 2018లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి కోర్టుని, అదే అడ్వకేట్ జనరల్ గారిని మన విద్యాసాగర్ సార్ ప్రశ్నించడం, ఇలా మీరు కొన్ని వీడియోస్ లైవ్లో చూస్తుంటారు. ఈ విషయాన్ని పక్కన పెడితే వాదనలు అనేది పూర్తిగా ఒకే సైడ్ జరిగిందని అయితే నేను చెప్పను. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఏం డిసైడ్ చేస్తుంది అనేది కోర్టు చేతిలోనే ఉంది. మరి కొందరు అనుకున్నట్టు పిటిషనర్ బెనిఫిట్ వస్తుందా, ఇది జియో కదా, మరి పిటిషనర్ బెనిఫిట్ వస్తుందా అన్న, నేను సుప్రీంకోర్టుకు పోతా, నేను మళ్ళీ హైకోర్టులో పిల్లేస్తా, నేను రీకాల్కి వెళ్తా అంటే వివిధ వాదనలు జరుగుతూ ఉంది. ఎందుకు ఇప్పుడు వాదనలు జరుగుతూ ఉంది అన్న, నేను కూడా ఫస్ట్ నుంచి ఉద్యమంలో ఉన్నాను, నాది ఆదిలాబాద్ జిల్లా అన్న, మరి నేను కేసు వేయలేదు, మరి నాకేమవుతుంది అన్న, నాది నల్గొండ జిల్లా, నేను కేసు వేయలేదన్నా, సో వ్యక్తి చెప్పడం వల్ల నేను కేసు వేయలేదన్నా, మరి ఇప్పుడు కేసులో ఏం జరుగుతుంది, ఇలా అంటే ఒకదానికి మించి డౌట్స్ అనేది రేజ్ అవుతూ ఉంది. ఒకటే ఫ్రెండ్స్, యాజ్ ఏ యూట్యూబర్గా నేను చెప్పడం కంటే నేను జియో నెంబర్ 46 బాగుతుంది. ఎగ్జామ్ రాసిన మెరిట్ స్టూడెంట్ని, 124.5 మార్కులు వచ్చినా కూడా జాబ్ రాలేదని చెప్పి నేను ఫస్ట్ నుంచి ఎంత ఫైట్ చేస్తూ ఉన్నానో మీ అందరికీ తెలుసు. నేను సీఎం దగ్గరికి కూడా పోయినా, సీఎం గారు ఒకటే మాట చెప్పారు, మీకు ఏదైతే కోర్టులో ఆర్డర్ వస్తుందో దాన్ని ఖచ్చితంగా పాటిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇఫ్ ఎనీ కేస్ ఒక జడ్జిమెంట్ వచ్చి ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలంటే అంత ఆషామాషి కాదు. మీ విషయం మీ అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ 1370 ఆ 1370 కేసులో స్టిల్ వెళ్ళవు. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ కొంతమంది, నా జూనియర్స్ 2-3 ఆ కేసు వేసి సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చినా కూడా 19-21 మందికి జడ్జిమెంట్ వచ్చి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినా కూడా
ట్రైనింగ్ పంపని పరిస్థితి ఉంది. అంటే 21 మందినే పంపించారు. 1370 మంది పోస్టు వాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళను పంపించాలని చెప్పి కోర్టు చెప్తే బోర్డు కేవలం 1370లో కేవలం 19 మందినే పంపించడం జరిగింది, 2 ఎలిజిబుల్ కారని చెప్పి. ఇలా చూసుకుంటే కొన్ని కేసులు బలంగా ఉన్నా కూడా మరి బోర్డు డిసైడ్ చేస్తుంది, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ముందున్న ప్రశ్నలు ఇదంతా పక్కన పెడితే ముందున్న ప్రశ్నలు 3. 1, కేసు గెలుస్తామా? ఫస్ట్ వన్, కేసు గెలిస్తే CD1 CD2 వస్తుందా? సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి పిటిషనర్ బెనిఫిట్ అవుతుందా? ఓపెన్గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఆన్ ది రికార్డ్, ఎవరికి తెలియదు. ఈవెన్ మన కేసు వాదించి ఇంత స్ట్రాంగ్గా వాదించిన లాయర్ గారికి కూడా, సార్ మీరు ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఎగ్జాంపుల్ ఉన్నావు, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నావు, నేను అడుగుతాను, నేను తమ్ముడు ఎస్ఐ కొడతావా అంట. అన్న 100% కొడతానే చెప్తావు. వై? ఎందుకు నువ్వు ఎస్ఐ కొడతావని చెప్తావు? నీ కాన్ఫిడెన్స్, నీ పాజిటివే, నీ ఉన్న చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ నేను చెప్తుంది. అంటే ఖచ్చితంగా నేను ఎస్ఐ కొడతా అని చెప్తావు. అదేవిధంగా మన లాయర్ని అడిగితే ఎస్ తమ్మి 100% కోర్టులో మనం కేసు గెలుస్తున్నాం, పాజిటివ్గా రాబోతుందని చెప్తాడు. కానీ నీ కేసు ఇదే విధంగా రాస్తాడు జడ్జి, ఇదే విధంగా వస్తుందని చెప్పి ఏ లాయర్ చెప్పాడు, ఏ యూట్యూబర్ చెప్పాడు. ఓపెన్గా చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. పిటిషనర్ బెనిఫిట్ వస్తుందా? తెలియదు. జడ్జిమెంట్ అసలు కేసు గెలుస్తామా? తెలియదు. 100% నేను మెరిట్ స్టూడెంట్ని జీవో నెంబర్ 46 కోసం ఫైట్ చేస్తూ ఉన్నా 14 నెలల నుంచి. కాబట్టి నన్ను అడిగితే ఎస్, నేను చేసే పోరాటంలో న్యాయం ఉంది. నాతో పాటు వేలాది మంది, అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 2-3 వేల మంది ఉండవచ్చు కాక, నా వెంట ఉన్న సైన్యం, వాళ్ళందరికీ జాబ్ రావాలి అని చెప్తాను నేను. అంటే నేను ఒక పాజిటివ్ వేలో నేను మాట్లాడతా. స్టిల్ ఇప్పటికీ నా 100 వీడియోలు ఉన్నాయి, మీరు యూట్యూబ్లో చూసుకున్నా, వివిధ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ, వివిధ ఛానళ్ళకి ఇచ్చిన డిబేట్లో కానీ, వివిధ ఛానళ్ళకి ఇచ్చిన అంశాలలో నేను ఖచ్చితంగా కేసు గెలుస్తాం, కేసు న్యాయం మా వైపే ఉందని చెప్పడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా అంటే కేసు గెలుస్తాం, 100% గెలుస్తామని చెప్తా. పిటిషనర్ బెనిఫిట్ వస్తుందంటే నేను చెప్పలేను. లేదా CDC1 CDC ప్రకారం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని రీకాల్ చేసి అదంతా మొత్తం ఎవరైతే నష్టపోయిన వాళ్ళని ఫిలప్ చేసి జాబు వచ్చిన వాళ్ళని మళ్ళీ బ్యాగ్ తీసుకొని వాళ్ళకి సూపర్ న్యూమర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ పంపిస్తారంటే ఐ డోంట్ నో, నా దగ్గర ఆన్సర్ లేదు. మరి నువ్వు ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను కొంతమంది అడగవచ్చు. నాకు వచ్చిన వేలాది కాల్స్, నాకు వచ్చిన మెసేజెస్, నాకు కొంతమంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఎవరు అపోహలు నమ్మకండి, ఎవరికీ తెలియదు. ఓపెన్గా చెప్తున్నా. ఇన్ని రోజులు వెయిట్ చూశారు, ఇంకొక నెల అనుకోండి, మళ్ళీ నేను 15 రోజులు అన్నాను అనుకో, చెర్రీ ప్రవీణ్ అన్న యూట్యూబ్ ఛానల్లో 15 రోజులకి రిజల్ట్ వస్తుందని చెప్పిండు, అదే జడ్జిమెంట్ వస్తుందని చెప్పి మళ్ళీ నన్ను వేసుకుంటారు మీరు. కాబట్టి ఒకటే ఓపెన్గా చెప్పదలుచుకుంది మీకు, ఎవరికీ తెలియదు. సో జడ్జిమెంట్ వస్తున్న జడ్జికి తప్ప. మళ్ళీ ఇందులో 2 లొసుగులు ఉన్నాయి. జడ్జిమెంటు మనకు అనుకూలంగా CDC1 CDC ప్రకారం రాస్తే మళ్ళీ బోర్డు నుంచి మనకు ఉంది ఒక తలనొప్పి హెడ్ఏక్, VV శ్రీనివాసు చైర్మన్, ఆయన ఒప్పుకుంటాడా? ఆల్రెడీ కొంతమంది ట్రైనింగ్లో ఉన్నారు, కొంతమంది 4,000 చిల్లర, ఒక 4,010 100 సంథింగ్ ఆ ఫిగరు, వాళ్ళు కొంతమంది ట్రైనింగ్లో ఉన్నారు. వాళ్ళు నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది, నన్ను ఎట్లా గెలుపుతారని చెప్పి వాడు కోర్టుకు ఎక్కుతాడు. ఇక్కడ బోర్డు ఇంతమందికి మేము ఫిలప్ చేయలేమని చెప్పి వీడు, అంటే ఒక హెడేక్ ఉంది. అంటే మనకు CDC1 CDC ప్రకారం వచ్చినా కూడా, పిటిషనర్ బెనిఫిట్ వచ్చినా కూడా ఇక్కడ ఒక హెడేక్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే ఇన్ని రోజులు వెయిట్ చేశారో, స్టిల్ ఇప్పటికి కూడా కొంతమంది వెయిట్ చేయండి. ఎవరి అపోహలు నమ్మకండి దయచేసి. మీకు చెప్తున్న రిక్వెస్ట్ ఇదే. నాకు కూడా తెలియదు, ఓపెన్గా చెప్తున్నా. నేను ఎంత తిరుగుతున్నా సరే, నాకు సీఎం దగ్గర పోయే స్థాయి ఆ వ్యక్తులు కొంతమంది పరిచయాలు ఉన్నా, నేను చేస్తున్న ఫాలోఅప్ నాకు తెలుసు. నేను కాల్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు నాకు ఒకటే చెప్తా ఉన్నారు, తమ్మి మీరైతే 100% కేసు గెలుస్తారు, కానీ ఎలా గెలుస్తారు, ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు మిత్రులారా. సో కామెంట్ సెక్షన్ అనేది కూడా ఆన్లోనే ఉంచుతా. మీకున్న డౌట్స్ మీరు క్లారిఫై చేయండి. చాలామంది లైవ్ కూడా రమ్మంటున్నారు. సో సిచ్యువేషన్ని చూసి లైవ్ కూడా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. సో ఒకటే, అధైర్యపడకండి, ఆల్ ఈజ్ వెల్. ఖచ్చితంగా మనం న్యాయమైన పోరాటం చేశాము ఇన్ని రోజులు. మన జీవో నెంబర్ 46 టీం, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ జీవో నెంబర్ 46 టీంలో ఏ ఒక్కడు చేసింది కాదు. ఇంట్లో ఉండి ప్రతి ఒక్కరు పోరాటం చేస్తేనే ఈ స్థాయికి వచ్చింది. ఈ స్థాయి కంటే ఇంత గొప్ప స్థాయికి, అంటే ఒక తెలంగాణ ఉద్యమం
ఏ విధంగా ఆ రోజు యువత ముందుకొచ్చి కదిలిరో జియో నెంబర్ 46 పైన కూడా అదే విధంగా అదే పోరాట పటిమ మనం చూపించాం. అంటే వేలాది మంది రోడ్లు ఎక్కకపోయినా ఉన్న కొద్ది మందిలో 100 మందిలోనో 50 మందిలోనో ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ రోజు వరకు పోరాటం చేశాం. మా మీద నమ్మకం లేదా అని చెప్పి కొంతమంది మెయిన్ టీం సభ్యులు కూడా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు కాక, అంటే నేను కూడా ప్రశ్నించవచ్చు. నమ్మకం ఉంది, ఇన్ని రోజులు మీరు మా పైన పెట్టుకున్న నమ్మకం మాకు తెలుసు. మీరు ఒక వీడియో చేయగానే మీరు అన్నా నువ్వు ఇలా చేసావు అంటే మీరు ఇచ్చే ఆ కామెంట్సే మాకు బూస్టప్ అయ్యేది. ఇన్ని రోజులు చెప్తా ఉన్నా ఓపెన్గా. సో కాబట్టి ఎవరు ధైర్యపడకండి. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నా, నువ్వు కొత్తగూడెం జిల్లాలో ఉన్నా, ములుగు జిల్లాలో ఉన్నా, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నా, ఏ మారుమూల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మెరిట్ అభ్యర్థికి న్యాయం జరగాలని చెప్పి మా పోరాటం కొనసాగించాం. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ టైం నేను పేర్లు చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా నేను కానీ, ఆకాష్ కానీ, శంకర్ కానీ, మహి యాదవ్, భారత్, ఏదైతే వంశీ, కళ్యాణ్ థాట్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రవీణ్ అని చెప్పి, శింబు, నవీన్ పట్నాయక్, అదేవిధంగా భాను కామారెడ్డి, అదేవిధంగా భరత్ అన్న. ముఖ్యంగా భరత్ అన్న కూడా చాలా లాయర్లతోటి మాట్లాడడం, కేసులో ఏం జరుగుతుందని చెప్పి మహి యాదవ్, భరత్ అన్న ఆ టీము లాయర్లతో డిస్కస్ చేసి మన కేసు ఎప్పుడు వస్తే దాన్ని బెంచ్ పైకి ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళ టీం. రాఘవేందర్ ఎప్పుడు పిలిపించినా వీఆర్ రెడీ బ్రో అని చెప్పి రాఘవేందర్ మన మహబూబ్నగర్ బిడ్డ. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది. శింబు తమ్ముడు శివ ఎప్పుడు చెప్పినా, ఏ పని ఒక చెప్పినా ముందుకెళ్ళి, అదేవిధంగా శ్రీనివాస్, కొంచెం శ్రీనివాస్, మహి విరాట్, ఇలా చాలామంది. శంకర్ బ్రో, ఇక నా బ్రో అంటే నాకు బామ్మడిది అవుతాడు వరుసకి. శంకర్ బామ్మడిది కానీ నాకు వరుసకు. అదేవిధంగా అంటే వాడు ముఖ్యంగా ఆ బండి జియో నెంబర్ 46 బండి వాడు చాలాసార్లు అంటే ఆకలికి తట్టుకోలేడు, నేను కూడా ఆకలికి తట్టుకోలేము. అయినా కూడా మేము తినక చాలా రోజులు కష్టపడ్డా. సందీప్ రాక్ బ్యాండ్ అన్న కూడా మన కొన్ని ప్రయత్నాలు చేసి ఆ వీడియో రూపంలో తీసుకురావడం, మరి అన్న 2 రోజుల క్రితం లైవ్ చేయడం జరిగింది. దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు. ఆయనకు తోచింది ఆయన చెప్పిండు ఆయనకు తోచింది ఆయన చెప్పిండు గంతే. పవన్ కళ్యాణ్ బుక్య మంచి వీడియో, మంచి సందేశం ఇచ్చాడు మిత్రుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలామంది, ఓయూ నుంచి మరి సురేష్ అన్న, రాజ్, కొంతమంది మిత్రులు, అజయ్, రమావత్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక టీమే ఉంది మనది, ఒక సమూహం ఉంది. బల్మూరు వెంకట అన్న దీనికి బాగా కృషి చేశాడు. రాకేష్ రెడ్డి అన్న కూడా దీనిపైన ఫైట్ చేసి కేటీఆర్ దగ్గర తీసుకెళ్ళాడు. అదేవిధంగా రేణుకా చౌదరి పిఏ మరి పృథ్వీ చౌదరి అన్న కూడా మమ్మల్ని సీఎం దగ్గర తీసుకెళ్ళే చొరవ తీసుకున్నాడు అన్న. మా ఎమ్మెల్యే కానీ ఇడిపోతే ఎంపీలు, మంత్రులు, అంటే ఎవరి దారిలో వాళ్ళు మాకు హెల్ప్ చేయడం జరిగింది. నాకు చిన్న యాక్సిడెంట్ అయితే చాలామంది మిత్రులు నాకు హెల్ప్ చేయడం, మీరు ఇచ్చిన బూస్టపే కదా మేము ఇన్ని రోజులు ఇక్కడ దాకా వచ్చింది. తీన్మార్ మళ్ళీ మనం సెకండ్ టైం కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసినా కూడా స్టార్టింగ్లో కొంత సపోర్ట్ ఇవ్వడం, అన్వర్ సార్, అశోక్ సార్ లాంటి వాళ్ళు కొంతమంది బూస్టప్ ఇవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద వరుసే ఉంది. సో ఇవన్నీ ఇంతమంది మనము అంటే సందర్భం లేకుండా కూడా లెజెండ్ టీవీ చాలా సందర్భంలో ఇంటర్వ్యూలు అడగడం. అనిల్ అన్న లెజెండ్ టీవీలో పనిచేసిండన్న, అదేవిధంగా భార్గవ్ అన్న, రామన్న, ఇలా యూట్యూబర్స్ కూడా మనకు సపోర్ట్ చేశారు. అంటే ఇంతమంది సపోర్ట్ చేసి ఈ సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిపోలేదు బ్రో, కొంచెం దయచేసి మీరు పేషెన్స్గా ఉండండి. ఇప్పటికైనా ఆలోచించండి. అరే ఇంత చేశాము, అసలు వాదనలే జరగవే, అసలు ఏజీ రాడు అని చెప్పి ఎన్ని గగ్గోలు పెట్టినాం మనం. ఎన్నిసార్లు ఎన్ని గ్రూప్లో ఎన్నిసార్లు సైదులు. ఇప్పుడు సైదులు కూడా తర్వాత కొంత లీడ్ తీసుకొని కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మళ్ళీ విద్యాసాగర్ సార్ కూడా ఇవ్వడం జరిగింది. హర్ష, ఎంతమంది వచ్చినా కూడా మరి ఫుడ్ పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తులు, ఎందరో వ్యక్తులు. మనం కొంతమంది త్యాగాలని చెప్పాను, అంటే పెద్ద త్యాగాలు, మనం పెద్ద ఉద్యమం అని చెప్పాను. కానీ మన ఉన్న కాడికి మనం ఒకరు హెల్ప్ చేసుకుంటూ చేయి కలిపితేనే ఇంతవరకు తీసుకొచ్చినాం. ఒక్కడి వల్ల కాలేదు ఇది, నేను ఓపెన్గా చెప్తున్నాను. నా వల్లనో లేకపోతే ఇంకో XYZ వల్లనో ఇంకోటి వల్లనో కాలేదు, ఒక్కడి వల్ల కాలేదు ఇది. చాలామంది సమూహం, వందల మంది కలిస్తేనే ఈ జియో నెంబర్ 46 అనే ప్రభావం రాష్ట్ర స్థాయిలో ఇంత జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా కేవలం జియో నెంబర్ 46కే
మరి ఆ ఎలక్షన్ జరుగుతుందా అని చెప్పి కూడా ఆ సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసినాం. 2024 23 జనరల్ ఎలక్షన్లో, 24 ఎంపీ ఎలక్షన్లో హోరాహోరీగా జరిగిన ఆ ఎలక్షన్లో మనం ఎంత ప్రభావం చూపెట్టామో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కొత్తగా నేను చెప్పదలుచుకుంది ఏమీ లేదు. దయచేసి పేషెన్స్గా ఉండండి. కంటెంట్ ఉంది, మన దగ్గర కంటెంట్ ఉంది, మన కేసులో కంటెంట్ ఉంది. ఖచ్చితంగా మనం కేసు గెలుస్తాం, ఇందులో డౌట్ లేదు. ఏ విధంగా వస్తుందని ఎవరికి తెలియదు మిత్రులారా, దయచేసి చెప్తా ఉన్నా, మీరు అధైర్యపడకండి. సో చాలా వీడియో కూడా చాలా లాంగ్ అయింది, సో లాగ్ అవుతుంది కాబట్టి ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తూ ఉన్నా. దయచేసి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై తెలంగాణ.